హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ వైస్. ఈరోజు మంచి చికెన్ ఫ్రై చూపిస్తానండి. ఇది డ్రైగా చేసుకోవచ్చు, కొంచెం రైస్లో కలుపుకొని కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది రెసిపీ. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, చాలా త్వరగా క్విక్గా అయిపోతుందండి. సో నేను ఇక్కడైతే 1/2 kg చికెన్ తీసుకున్నానండి. 1/2 kg చికెన్. దీన్ని ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసి కలిపి వాష్ చేశానండి. అలా అయితే మనకు కొంచెం పచ్చివాసన పోకుండా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన టిప్పే, స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. సో బాగా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేశాను. సో ఇక్కడ మసాలా కోసం నేను ధనియాలు, మీకు ఫ్రెష్గా చేసిన ధనియాల పొడి సపరేట్గా ఉన్న వేసుకోవచ్చండి. బట్ అప్పటికప్పుడు చేసిందైతే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ధనియాలు, కొన్ని మిరియాలు కూడా ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంతమంది ఇష్టంగా తినరు కదండి. ఇందులోనే మసాలాలన్నీ వేస్తున్నానండి. లవంగా, ఇలాచి, చెక్క. మేము మసాలా ఎక్కువ తినమండి, చాలా లైట్గా తింటాను, అందుకే కొంచెమే తీసుకున్నాము. సో ఇవి బాగా ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై చేశాక కొంచెం 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేసి ఇది ఫ్రై చేస్తున్నప్పుడే మనకు మంచి స్మెల్ వస్తుందండి. ఈ మసాలాతోనే మనకు చికెన్ ఫ్రై చాలా టేస్టీగా అవుతుంది యాక్చువల్లీ. సో వీటిని కొంచెం చల్లారాక మిక్సీ చేసుకుందాము. ఇక్కడ నేను 3 ఆనియన్స్ తీసుకున్నానండి. 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకునే లోపు ఆ మసాలాది కూడా కొంచెం చల్లారిందండి. ఇది మిక్సీ చేసుకోండి, మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. ఇలా పౌడర్ లాగా అవ్వాలండి. దీన్ని పౌడర్ లాగా చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని, ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. సో 2 స్పూన్స్ తీసుకున్నానండి ఇక్కడ ఆయిల్. సో మీ చికెన్ బట్టి ఆయిల్ తీసుకోండి. ఇందులో ఫస్ట్ ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనియండి. కొంచెం సాల్ట్ వేసి, మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చి, 2-3 తీసుకున్నాను. యాక్చువల్లీ నేను పచ్చిమిర్చి అయితే పొడుగ్గానే కట్ చేస్తానండి, పిల్లలకు ఈజీగా తీసి పక్కన పెట్టుకోవడానికి ఉంటుంది, లేదంటే తినేస్తారు కదా. అందుకని కొంచెం 2 స్లైసెస్ చేసి వేస్తాను. ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేశానండి. కరివేపాకు, కొంచెం పుదీనా యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసుకోండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది మీరు ఫ్రెష్గా అయినా చేసుకోవచ్చండి. అల్లము, కొన్ని వెల్లుల్లి తీసుకొని, నేనైతే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. పసుపు, ఉప్పు వేసి స్టోర్ పెట్టుకుంటానండి. మేము అన్ని కర్రీస్లో వేసుకుంటాం మ్యాక్సిమము. సో ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, వేసాక మనం ఏదైతే చికెన్ని కడిగి పెట్టుకున్నామో చికెన్ వేసేయండి. చికెన్ వేసి కలిపి ఆ వాటర్ అంతా వెళ్ళే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. సో కలిపేటప్పుడు మాత్రం కేర్ఫుల్ అండి, ఎందుకంటే ఫ్రై కదా, పీసెస్ విడిపోతే కష్టం, బాగుండదు. సో కొంచెం కలపండి. తర్వాత కొంచెం మూత వేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే మాడిపోతే కష్టం అండి. ఇది ఫ్రై కదా, మనం వాటర్ కూడా యాడ్ చేయం కాబట్టి. సో ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం కలుపుతూ ఉండండి. ఇప్పటికి 50-60% పీస్ ఉడికిపోయిందండి. ఇందులో ఇప్పుడు మనం కొంచెం కర్డ్ వేసుకోండి. ఒక 1/2 కప్ ఆఫ్ కర్డ్ వేసుకొని ఇది కూడా మిక్స్ చేయండి. యాక్చువల్లీ ఇది ముందు కూడా మ్యారినేట్ చేసి పెట్టుకునే ఫ్రై కూడా బాగుంటుందండి, అది కూడా చూపిస్తాను నేను. సో ఇందులో కొంచెం కర్డ్ వేసాక, అది కొంచెం ఫ్రై అయ్యాక కారం, రెడ్ చిల్లీ పౌడర్ కూడా మేము ఇంట్లోనే చేస్తామండి. విలేజ్ నుంచి మా అత్తయ్య పంపిస్తారు. తర్వాత మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో మసాలా పౌడర్, ఆ మసాలా పౌడర్ అండ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి 2-3 మినిట్స్కి ఒకసారి కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి, 2-3 గ్యాప్ తీసుకొని. సో ఇది కొంచెం దగ్గరికి డ్రైగా ఫ్రై అయిపోతుందండి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. సో మేము రైస్లో తింటున్నాము, అందుకని కొంచెం లైట్గా గ్రేవీ ఉందండి, మరీ డ్రై ఫ్రై చేయలేదు. అందులో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. మీరు నార్మల్గా తినొచ్చు, లేదు అంటే రైస్లో కూడా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.